మీరు దసరా గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నారా? మీకు తెలుసా, ఒక రాష్ట్రంలో రావణ దహనం చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకో రాష్ట్రంలో బొమ్మల ప్రదర్శన. మరొక చోట రాయల ఘనోత్సవం. ఇంకొక చోట గర్భ నృత్యం. ఇది కేవలం ఒకే పండుగ కాదు, ఒక కలైడోస్కోప్ ఆఫ్ ట్రెడిషన్స్. ఈరోజు మనం సరిహద్దులు దాటి దసరా పండుగ యొక్క వైవిధ్యాన్ని అన్వేషిద్దాం. దసరా అంటే అసత్యంపై సత్యం గెలవడం అని ఈ పండుగను జరుపుకునే విధానం ప్రతి ప్రాంతంలో వేరువేరుగా ఉంటుంది. ఉత్తర భారతంలో రామలీలలు, రావణ దహనం, ప్రజలు సంబరంగా పాల్గొంటారు. తూర్పు భారతంలో దుర్గా పూజ ఘనంగా, కోల్కతా అంతా కళా పండుగలా మారుతుంది. దక్షిణ భారతదేశమైన మైసూర్లో దసరా రాజవంశపు సాంప్రదాయాలతో జంబూ సవారీ ప్యాలెస్ వెలుగులతో మెరిసిపోతుంది. పశ్చిమ భారతదేశంలో గర్బా, దాండియాల నృత్యాలతో చాలా ఘనంగా ఉత్సవం కొనసాగిస్తారు. ఇలా ఒక్క పండుగే అయినా అది అనేక రూపాల్లో మన ముందుకు వస్తుంది. ఉత్తరంలో రామలీల ఉత్సాహం, తూర్పున దుర్గా పూజ కళాత్మకత, దక్షిణంలో రాజుల వైభవం, పశ్చిమంలో గర్భ నృత్యాల ఆనందం. ప్రతి ప్రాంతంలో తమదైన శోభలతో దసరాను ఒక ప్రత్యేక అనుభూతిగా జరుపుకుంటారు. దసరా భారతదేశంలోని ప్రజలందరినీ ఒక కుటుంబంలా కలిపి మన సాంస్కృతి సాంప్రదాయాలను మరియు భక్తిని గొప్పగా ప్రదర్శించే పండుగగా నిలిచింది. మైసూర్ దసరా పఠాన్ వాడియార్ రాజవంశపు 400 ఏళ్ల వారసత్వం. రాజసంగా సాగుతున్న జంబూ సవారీ మైసూర్ దసరా గర్వకారణం. మైసూర్ ప్యాలెస్ వెలుగుల కాంతిలో మెరిసిపోతుంది. రజతం, సంగీతం, నృత్యాలు, ప్రతి కోణంలో సంబరాలు. పెద్ద వేదికలపై పోటీలు, పాటలు, నృత్యాలతో సందడి నిండిపోతుంది. ఇక్కడ పోరాటాలు, నృత్యాలు, సంగీతాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మైసూర్ దసరా ఔరగం వైభవం, కళ, సంప్రదాయం కలిసిన అద్భుత ఉత్సవం. రాజసంగా సాగుతున్న జంబూ సవారీ బాణి మైసూర్ దసరా గర్వకారణం. ప్రజల ఆనందం, భక్తి, సంబరాల మధ్య వెలుగుల హారంగా మెరిసే మైసూర్ ప్యాలెస్. బెంగాల్లో దసరా అంటే దుర్గా పూజ. కోల్కతా నగరం కళా పండుగలా మారుతుంది. అందమైన పండాళ్లు, శిల్పకళ కనిపిస్తుంది. దుర్గాదేవి విగ్రహం అద్భుతమైన కళ, శిల్పకళతో మెరిసిపోతుంది. ధాక్ కొడుతూ, శంఖం మోగిస్తూ, దీపాలు వెలిగిస్తూ భక్తి వాతావరణం నిండుతుంది. పండాళ్ల వద్ద నాట్యాలు, పాటలు, సంగీతంతో ఉత్సవం ఆనందంగా సాగుతుంది. సింధూర కేలాలతో మహిళలు ఆనందాన్ని పంచుకుంటారు. కోల్కతా వీధులు వెలిగిపోతాయి. పండాళ్లు ఆహ్లాదభరితంగా ఉంటాయి. పండాళ్లలో కళ, శిల్పకళ మరియు క్రియేటివ్ లైటింగ్ అందంగా కనిపిస్తున్నాయి. పాటలు, నృత్యాలు వంటి వాటిలో పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. భక్తులు కుటుంబాలతో కలిసి గుడికి వెళ్లి అమ్మవారికి పూజలు చేసి ఆనందిస్తారు.
వీధులు అన్నీ దీపాల అలంకరణలతో, బంగారు వెలుగులతో మెరిసిపోతుంది. డప్పుల శబ్దం, సాంప్రదాయ సంగీతం వాతావరణాన్ని ఉత్సాహంగా మారుస్తుంది. ప్రజలు ఉత్సాహంగా ఆనందంతో నృత్యం చేసి పండాళ్లలో పాల్గొంటున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, పూజలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దేవి విగ్రహాలను నదివైపు ఊరేగిస్తూ భక్తులు శ్లోకాలను చదువుతూ ఉంటారు. దేవి విగ్రహం నదిలో నిమజ్జనం చేస్తూ భక్తులు సంతోషంతో వేడుకలు చేస్తారు. కోల్కతా నగర ఆకాశరేఖ పూర్తిగా దీపాలు, లైట్స్, ఫైర్ వర్క్లతో వెలిగిపోతుంది. కోల్కతా దుర్గా పూజ అనేది బెంగాల్ ప్రజలకు గర్వకారణం. అది కళ, సాంప్రదాయం, ఆనందం కలిసిన ఒక గొప్ప పండుగ. ఉత్తర భారతంలో దసరా రామాయణ గాథలను రంగస్థలంపై ఆవిష్కరిస్తుంది. రాముడు నమ్ముడు రావణుడు మధ్య యుద్ధం, ధర్మం దుర్మార్గంపై గెలిచిన శాశ్వత సందేశం. ఈ వేడుకలో ముఖ్య ఘట్టం రాయ్, రావణ, మెఘనాద, ఇంద్రజిత్ విగ్రహ దహనం. అగ్నిజ్వాలల్లో చెడును దహనం చేస్తూ వెలుగులో సత్యం విజయం సాధిస్తుంది. ప్రజలందరినీ కలిపే ఈ సంబరాలు సామాజిక బంధాలను బలపరుస్తాయి. దసరా కేవలం ఒక వేడుక కాదు, అది మన సమాజం ఏకమవ్వడానికి ఒక వేదిక. దక్షిణాదిలో దసరా అంటే జ్ఞానం, భక్తి, కృతజ్ఞతల పండుగ. చిన్నారులు విద్యారంభం ద్వారా తమ చదువు మొదలు పెడతారు. తల్లిదండ్రులు తోడుగా పూజారి ఆశీర్వాదాలు అందిస్తారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం ప్రత్యేకంగా వెలుగులు వెదజల్లుతుంది. భక్తులు దీపాలు వెలిగించి కర్పూరం చూపుతూ ప్రార్థనలు చేస్తారు. అలంకరించిన విగ్రహాలు ఊరేగింపులో నాదస్వర ధ్వనులతో సాగుతాయి. ఈ రోజున ఆయుధ పూజ కూడా జరుగుతుంది. పుస్తకాలు నుంచి పంట పరికరాల వరకు ప్రతి దానిని పూజిస్తారు. పూజారులు మంత్రోచ్చారణలతో పూలు, పండ్లు సమర్పిస్తారు. కార్మికులు, కళాకారులు తమ పరికరాలకు పూజ చేస్తారు. వాహనాలకు పూలమాలలు వేసి కర్పూరం చూపి పూజిస్తారు. మన పరికరాలు, జ్ఞానం పవిత్రమని ఇది గుర్తు చేస్తుంది. జ్ఞానం, భక్తి, కృతజ్ఞతలతోనే విజయానికి, సత్యానికి దారి తెరుస్తుంది. దసరా కేవలం భారతదేశంలోనే కాదు, సరిహద్దులు దాటి విశ్వమంతటా జరపబడుతాయి. నేపాల్లో పెద్దలు చిన్నారులకు టికా వేసి ఆశీర్వదిస్తారు. ఇది కుటుంబ సమ్మేళనం, ప్రేమ మరియు సాంప్రదాయ పాఠాలను బలంగా చూపిస్తుంది. మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా భారతీయుల సంబరాలు జరిగాయి. సాంప్రదాయం ఎలా సరిహద్దులు దాటి ప్రయాణిస్తుంది చూడండి. భారతీయ వంశజులు తమ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. పండుగల ద్వారా వేరే దేశాల్లో కూడా ప్రేమ, ఆనందం, సాంప్రదాయం పంచబడుతుంది. ప్రతి ప్రాంతం తన ప్రత్యేక సొబగుతో దసరా జరుపుకుంటుంది. సత్యం విజయం పొందుతుందని ప్రతి దేశంలోనూ సందేశం స్పష్టం. సంస్కృతి సరిహద్దులా కాదు, అది మనసుల మధ్య పూయబడి ఉంటుంది. ప్రతి ఊరేగింపు, ప్రతి ప్రదర్శన ఒక కొత్త సంతకం. ప్రతి చోట దసరా ఆనందం చెలరేగుతుంది. వేరే దేశాల్లో కూడా మన సంప్రదాయాలకు గౌరవం, ప్రేమ ఉంది.
ప్రతి దేశంలో ప్రతి ఊరేగింపులో దసరా సంతోషం సంప్రదాయం ప్రేమను విరాజింపజేస్తుంది. మహారాజుల వైభవంలోనైనా కుటుంబ ఏకత్వంలోనైనా నృత్య గీతాలలోనైనా సత్యమే జయమనే సందేశమే ప్రతి చోట విరాజిల్లుతుంది. నృత్య గీతాలలోనైనా దసరా శుభాకాంక్షలు. ఇది లంకా నగర రాజ్య వైభవం. బంగారు వీధులు, దివ్యమైన రాజ ప్రాసాదాలు, అద్భుతమైన వైభవం కలిగిన లంకా నగరం, శక్తివంతమైన సైన్యంతో కూడిన మహోన్నతమైన రాజ్యం. లంకా నగరానికి ఏ రాజ్యం సాటి కాదు. సంగీతం, శాస్త్ర జ్ఞానం, కళలతో నిండిన లంకా నగరంలో ఆనందం విరచిల్లుతుంది. ఈ రాజ్యానికి రాజు